సర్వోన్నతుడా, సర్వకృపామయుడా, మీ పాదముల కొందరలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. గడిచిన కాలమంతా మీ కృప చేత మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఉంటున్నారు. ఆ మీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయం నందు మీ మాటలను ధ్యానించుటకై మీ సన్నిధిలో మేము ఉంటుండగా తగినటువంటి మెలకువని, జాగరూకతని మాకు అనుగ్రహించి, అయ్యా, మాకు ఏ అవగాహననైతే పూర్తిగా జరగాలో ఆ అవగాహనను పెంపొందించుకోవటానికి తగినటువంటి సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మిక సహాయం మా పట్ల ఉంటున్నదని నమ్ముచు, మీ ప్రియకుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునామమున ప్రియులైన దేవుని పిల్లలు, ఆత్మీయులైనటువంటి మీ అందరికీ పేరు పేరున శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని వారలారా, ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము ఏంటి అని అంటే, దేవదూతలు దేవుని కుమారుల సేవకులైన ఆత్మల. ఎందుకు ఈ అంశాన్ని ఈరోజు చెప్పుకుంటున్నామనంటే, గడిచిన పాఠాలలో దేవదూతలను గురించినటువంటి ప్రస్తావన మనం ఎక్కువగా చేసుకుంటూ వస్తున్నాం. ఈ దేవదూతలను గురించినటువంటి అవగాహన క్రైస్తవ సమాజంలో భిన్న విధాలుగా ఉన్నది. ఉదాహరణకి, కొంతమంది చెప్పేటువంటి మాటలు ఎలాగుంటున్నాయి అనంటే, దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నప్పుడు నెఫీలీయులు అనేటువంటి జనాంగము పుట్టారు అని ఆదికాండము 6వ అధ్యాయములో ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి చెప్తున్నారు. ఒకసారి చదువుదాం. ఆదికాండం 6వ అధ్యాయము 2వ వచనం. 6వ అధ్యాయము 2వ వచనం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కటి వారని చూచి వారందరిలో తమ మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునను. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి. నెఫీలులు అనేటువంటి మాటకు కింద అర్థం బలాత్కారులు అనేటువంటి అర్థాన్ని తెలియచేయటం జరిగింది. అంటే ఇక్కడ నరులు అనంటే దేవదూతలని, ఈ నరులు అనబడేటువంటి లేదా దేవదూతలు అనబడేటువంటి నరులు సాధారణమైనటువంటి స్త్రీలను వివాహం చేసుకోవటం మూలంగా వారికి సంతానము కలిగింది. ఆ సంతానం నెఫీలులు అనగా బలాత్కారులు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఈ నెఫీలులు అంటే రాక్షసులు అనేటువంటి పదప్రయోగం కూడా చేస్తూ వస్తున్నారు. ఇక మనుష్య ఆలోచనలకి, మనుష్య ఊహలకి విడిచిపెడితే
ఎన్నో రకమైనటువంటి ఆలోచనలు, ఎన్నో రకమైనటువంటి ఉద్దేశాలు, పదప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. ఇంతకీ ఈ మాట వీరెందుకు బలంగా భావిస్తున్నారు, తీసుకుంటున్నారు అనంటే, యోబు గ్రంథము ప్రారంభ అధ్యాయము, యోబు గ్రంథము ప్రారంభ అధ్యాయము యోబు గ్రంథము ప్రారంభ అధ్యాయము 6వ వచనం. ప్రారంభ అధ్యాయము 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఇక్కడ దేవదూతలు అనే చోట ఒక నెంబర్ ఇచ్చి మూల భాషలో దైవ కుమారులు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే దేవదూతలు అనంటే దేవుని యొక్క కుమారులు అని, దైవ కుమారులు అని చెప్పబడింది గనక మనము దేవుని పిల్లలమే, దేవదూతలు కూడా దేవుని పిల్లలే అనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలకించినట్లయితే దేవుని యొక్క ఆత్మను పంచుకొని పుట్టినటువంటి మనము దేవుని వలన కలుగజేయబడగా కలిగినటువంటి ఆత్మలైన దేవదూతలు ఒక్కటేనా అనేటువంటి విషయాన్ని ఆలకించాల్సి ఉంటున్నది. ప్రియులరా, ఇక్కడ బైబిల్లో రాయబడినటువంటి విషయము మన కళ్ళకు కనబడుచున్నది. దేవదూతలు అని కానీ, దానికి ఫుట్నోట్లో దైవ కుమారులు అనేటువంటి మాట కానీ మనకు కనిపిస్తున్నది. మనం ఎప్పుడు మాట్లాడుకునేటువంటి, చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే, బైబిల్లో మనుషులు చెప్పినటువంటి మాటలు మనం నమ్మకూడదు, కానీ మనుషుల యొక్క ఊహలు మనకు అవసరము లేదు. కానీ బైబిల్లో రాయబడి ఉంటే దానిని మనము స్వీకరించాలి, అంగీకరించాలి. మరి అలాంటప్పుడు ఇక్కడ బైబిల్లో ఉంది కదా, అవునా? బైబిల్లో ఉంది. మరి ఉన్నటువంటి విషయాన్ని మనము తీసుకుంటే, ఉన్నది ఉన్నట్లుగా తీసుకుంటే, ఇప్పుడు దేవదూతలు దేవుని కుమారులే, మనము దేవుని కుమారులమే, పిల్లలమే అయినప్పుడు దేవదూతలు మనము ఒకటే అనేటువంటి భావన వస్తుంది. మరి నిజంగా ఒకటేనా అని అన్నప్పుడు ఇలాంటి సంగతులు మనకు తారసపడినప్పుడు మనం మదిలో మెదలాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆత్మ చెప్పుచున్నటువంటి సంగతులని, ఆత్మ చెప్పుచున్నటువంటి సంగతులతో వివేచించి ఆత్మ సంగతులని మనము గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది. అంటే వచనములతోటే మనము దాని భావాన్ని గ్రహించాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఏ భాషలో వ్రాయబడినటువంటి గ్రంథమైనా, అంటే బైబిల్ అయినా, ఎలాంటి అక్షరాలు వాడినా, అంటే లిపి, ఎలాంటి పదాలు
వాడినా అంతిమంగా దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ భావము తెలియచేయబడుచున్నది అనేటువంటిది ముఖ్యం. భావ వ్యక్తీకరణ అని అంటాం. గనుక కొన్నిసార్లు ఎవరైనా మాట్లాడుచున్నప్పుడు అక్షరాలు తడబడ్డారనుకోండి, తడబడినటువంటి అక్షరాన్ని బట్టి మనం అలాగే తీసుకుంటే అర్థం మారిపోతుంది. మనం ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటాం. వృద్ధురాలు, పిల్లలు, నత్తి, తడబాటు, తొందరపాటు తదితర సందర్భాలలో అక్షరాలు అటు ఇటుగా దొర్లుతూ ఉంటాయి. నువ్వు ఇట్లా అన్నావు కదా అని చెప్పి దాన్నే పట్టుకొని వేలాడితే విషయము కొలిక్కి రాదు. మనమే ఓకే, ఇక్కడ తడబడ్డాడు, పెద్ద ఆవిడ మాట్లాడరాలేదు, నత్తి స్పష్టత రాలేదు, పిల్లలు ఓకే వారును తడబడ్డారు. ఈ రకమైనటువంటి అవగాహన కలిగి వారు ఏం చెప్పదలుచుకున్నారు అనేటువంటి దాని మీదనే దృష్టి పెడతామే కానీ వారు ఏం పలికారు అనేటువంటి దాన్ని మనం అక్కడ సీరియస్గా తీసుకోం. ఓకే, అంటే మనం అంతిమంగా మనం ఏం ఆలోచిస్తామంటే భావము ఏమి చెప్పదలుచుకున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేదే మనం గ్రహిస్తాం కదా. అలాగనే ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ సందర్భము దేవదూతలు అన్న చోట దైవకుమారులు అని ఏదైతే వ్రాయబడిందో ఇలాంటి సంగతులని మనం గ్రహించాలి అనంటే మిగిలినటువంటి సందర్భాలలో తెలియచేయబడినటువంటి సంగతులను బట్టి పోల్చి చూసుకున్నప్పుడు సంగతులు మనకు స్పష్టం అవ్వటానికి అవకాశము ఉంటుంది. ఓకేనా? ఆ స్పష్టత మనకు రావటం కోసం హెబ్రీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. హెబ్రీలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తివంతమునై ఉండి మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఇది ఈ సందర్భము యేసు ప్రభుల వారిని గురించి చెబుతూ వస్తున్నటువంటి సందర్భం. దేవుని తత్వం యొక్క మూర్తివత్వమునై ఉన్నాడు అని చెప్తూ దేవదూతల కంటే శ్రేష్టమైన నామము పొందాడు అని చెప్పడం జరిగింది. ఇక 5వ వచనం, ఎలయనగా నీవు నా కుమారుడవు, నేను 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 నేడు నిన్ను కనియున్నాను అని యేసు ప్రభుల వారితో చెప్పారట. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. తర్వాత
నేను ఆయనకు తండ్రినై యుందును, ఆయన నాకు కుమారుడై యుండును. ఇలా యేసును గురించి నేను చెప్పాను అని దేవుడు అంటున్నాడు. 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను. ఒక మాట అది. రెండవది ఏంటంటే యేసు 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 అనేటువంటి వ్యక్తికి అంటే అక్కడ ఆయన అని అన్నాడు. నేను ఆయనకు తండ్రినై యుందును, ఆయన అనగా యేసు నాకు కుమారుడై ఉండును. అంటే నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను, నేను నీకు తండ్రినై యుందును, నీవు నాకు కుమారుడవై ఉందువు. ఇలా యేసు ప్రభుల వారిని ఉద్దేశించి ఒకటే భావం బట్ 2 విధాలుగా చెప్పాడు. మొత్తానికి మాది తండ్రి కుమారుల అనుబంధము చెప్తున్నాడు. చెప్పి ఈ మాట చెప్పి ఆ దూతలలో అంటే ఏ దూతలలో మనం నిన్నటి దినమున చదువుకున్నట్టుగా పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు. అంటే దేవదూతల ద్వారా భక్తులతో మాట్లాడాడు అనేటువంటి విషయం మనం ఏదైతే ఎరిగి ఉంటున్నామో ఆ దూతలలో ఇప్పుడు యేసు ప్రభుల వారిని గురించి చెప్పినట్లుగా ఎవనితోనైనా ఎప్పుడైనాను చెప్పేనా అంటే యేసు ప్రభుల వారిని ఉద్దేశించి నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను, నేను నీకు తండ్రినై ఉన్నాను, నీవు నాకు కుమారుడవై ఉన్నావు అని చెప్పినట్లుగా ఈ దూతల విషయంలో ఎప్పుడైనా ఎవరితోనైనా చెప్పేనా అంటే దాని అర్థం చెప్పేనా అని ప్రశ్నిస్తున్నాడంటే చెప్పలేదు అని దాని అర్థం. ఓకే, రైట్. 6వ వచనం, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలు అందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. దూతల విషయమై మీరు నా కుమారులు, మీరు నా పిల్లలు అని చెప్పకపోగా ఈ దూతలందరూ కూడా యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు అతనికి నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడట. ఓకేనా, రైట్. ఇది యేసు ప్రభుల వారిని ఉద్దేశించి అలాగే దేవదూతలను ఉద్దేశించి చెప్పుచున్నటువంటి మాట. ఓకే, ఇది మనసులో పెట్టుకోండి. ఇకపోతే ఇక ఈ దేవదూతలు ఎలా కలిగాయి ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే 7వ వచనంలో తన దూతలను వాయువులను గాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు. అంటే దేవదూతలను నేను కనలేదు, దేవదూతలకు నేను తండ్రిని కాదు. ఇప్పుడు దేవదూతలు మాకు తండ్రి సమానము అని భావిస్తే అది వేరు విషయం. కానీ దేవుడు స్పష్టతనిస్తున్నాడు, దేవదూతలను నేను కనలేదు. మరి ఎలా అనంటే దేవదూతలు అనేటువంటి వాటిని నేను ఎలా కలగచేశాను అనేటువంటి విషయాన్ని ఆయన చెబుతున్నటువంటి కోణములో మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తన దూతలను వాయువులను గాను
తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు అని అన్నాడు. ఇక్కడ వాయువులను గాను అని అన్నప్పుడు వాయువులలో రకరకాల వాయువులు ఉంటాయి, మనకు తెలిసిందే. అక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు. నెంబర్ ఇచ్చి ఫుట్నోట్లో ఏమంటున్నాడు అనంటే 4వ నెంబర్లో ఆత్మలుగాను అని అన్నాడు. దూతలను వాయువులను గాను అన్నప్పుడు ఆత్మలను గాను. ఏం ఆత్మలు? దేవదూత అనేటువంటి ఆత్మ. దేవదూత. దేవ అంటే దేవుడు, దూత అంటే సమాచారాన్ని చేరవేసేటువంటి వ్యక్తి, దేవుని దూత. ఈ దేవుని దూత అంటే మీరేమో అనుకుంటారేమో, ఇవి ఆత్మలు అనేటువంటి విషయాన్ని స్పష్టతనిస్తున్నాడు. ఆత్మలు. ఈ ఆత్మలు వాయువులుగాను, రెండవది తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు. తన పిల్లలనైతే కంటున్నాడు. కానీ దేవదూతలనైతే చేశాడు. ఇది పిల్లలకి దేవదూతలకి ఉన్నటువంటి వ్యత్యాసం. ఓకేనా? అలాగే అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది అని ఇలా చెప్పుకుంటూ వచ్చి 13వ వచనంలో నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు. ఇది కూడా యేసు ప్రభుల వారిని ఉద్దేశించి చెప్పినటువంటి మాటే. నేను నీ శత్రువులను నీ పాదపీఠముల క్రింద పీఠముగా ఉంచు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని నేను నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తును గురించి చెప్పినట్లుగా దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పేనా అంటే దాని అర్థం ఏంటి? ఒక తీవ్రతతో గట్టిగా బిగ్గరైనటువంటి స్వరముతో దేవుడు నిగ్గదీస్తూ అడుగుచున్నటువంటి ప్రశ్న అది. ఎందుకంటే రకరకాలైనటువంటి అభిప్రాయాలతో, రకరకాలైనటువంటి భావనలతో, రకరకాలుగా వ్యక్తీకరణ చేయబడుచున్నటువంటి సందర్భంలో స్పష్టతను ఇవ్వటం కోసము దేవుడు గట్టి స్వరముతో అడిగి నిలదీస్తున్నాడు. ఏంట్రా మీకు ఏమర్థమైంది? బుర్రుందా? ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు? పిల్లలెవరో, వారసులెవరో, పనివారెవరో, సేవకులెవరో మీకు తేడా తెలియదా? తెలియకపోతే నన్ను అడగాలి కదా. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు అనేసుకుంటారా అని దేవుడు ఇక్కడ తేటగా తెలియచేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఏమన్నాడట వారిని గురించి అనంటే 14వ వచనంలో, వీరందరూ రక్షణ అనేటువంటి స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. వీళ్ళందరూ ఎవరట? రక్షణ అనేటువంటి స్వాస్థ్యమును పొందబో వారికి దేవుడు తన పిల్లలకి రక్షణను ఇస్తాను అని వాగ్దానం చేశాడు.
ఆ వాగ్దానము నొందినటువంటి పిల్లలకి సేవ చేయటానికి ఏర్పాటు చేయబడినటువంటి లేదా పంపబడినటువంటి సేవకులైన ఆత్మలు అంటే సర్వెంట్స్ అని అంటున్నాడు. దేవుని పిల్లలకు సేవ చేయటానికి కలుగజేయబడినటువంటివే దేవదూతలు. అవి ఆత్మస్వరూపముతో ఉంటాయి. ఆ మాటకు వస్తే మనము ఆత్మలమే, దేవదూతలు ఆత్మలే, స్వరూపాలు ఆత్మస్వరూపాలే. కానీ మనము దేవుడు అనేటువంటి ఆత్మలో నుండి వచ్చినటువంటి వారము. ఓకేనా? కానీ దేవదూతలు ప్రత్యేకంగా కలుగజేయగా, కలుగుగాక అని అనగానే కలగబడినటువంటివి. ఆ మాటని మనం ఇందాక 7వ వచనంలో చదువుకున్నాం. అవి దేవుడు ఆయన దూతలను వాయువులను గాను అన్నటువంటి చోట ఆత్మలు గాను అని చెప్పి ఆ సెంటెన్స్లో చివరి మాటను మనం చదువుకున్నాం. ఏమండి? చేసుకొనువాడు అని, అంటే కలుగ చేసుకునేటువంటి వాడు అని. ఓకేనా? మన విషయంలో మనము ఆయన భాగము అని చెప్తున్నాడు. మనము దేవుని యొక్క భాగము. ఉదాహరణకి మీరు విలాప వాక్యములు చూసినట్లయితే 3వ అధ్యాయము, విలాప వాక్యములు 3వ అధ్యాయము 24వ వచనం. ఇర్మియా గారు రాసినటువంటి విలాప వాక్యములు 3వ అధ్యాయము 24వ వచనము. ఏమంటున్నాడు? నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు దేవా, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. అంటే ఇది వ్యాకరణ దోషం, గమనించాలి. యెహోవా ఇర్మియా గారి భాగం కాదు, ఇర్మియా గారు యెహోవా గారి యొక్క భాగం. వ్యాకరణ దోషం, రైట్? అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవుడు అనేటువంటి ఆత్మ నుండి పంచబడినటువంటి వాడును నేను, విభాగింపబడినటువంటి వాడను నేను. నేలమంటితో బొమ్మను చేసిన తర్వాత దేవుడు తానై ఉన్నటువంటి ఆత్మలో నుండి కొంత భాగాన్ని నాసికారంధ్రముల గుండా బొమ్మలోనికి ప్రవేశపెట్టాడు. ఇక అది మొదలుకొని ఆదాము నుండి నోవహు వచ్చాడు, నోవహు నుండి 3 కుమారులు వచ్చారు, వాళ్ళలో నుండి ఇలా అనేకులైనటువంటి వారు వచ్చారు. ఓకేనా? షేము, హాము, యాపెతు అని సుదీర్ఘమైనటువంటి పరిశీలనలో మనము ద్రవిడులముగా ఒకనాడు ఐగుప్తు దేశములో నుండి వచ్చినటువంటి వారముగా చారిత్రక సందర్భాలను బట్టి తెలియబడుచున్నటువంటి విషయం. ఈ ఐగుప్తు దేశములో ఉన్నటువంటి మిస్రాయీములు అనేటువంటి జనాంగం హాము సంతానముగా మనం గమనిస్తాం. అంటే మనము హాములో నుండి వచ్చినటువంటి వారము అని. హాము నోవహు కుమారుడు. మరి నోవహు ఇలా పూర్వమునకు వెళితే మనకు ఆదాము కనబడతాడు. ఆదాము దేవుని కుమారుడు, మనము దేవుని పిల్లలు. ఇది షార్ట్ కట్గా ఒక రూట్. ఓకేనా? అందుకే ఇక్కడ ఇప్పుడు ఇర్మియాకి ఒక ఛానల్ ఉంటుంది. ఇప్పుడు ఇర్మియా ఎవరు? ఇతడు ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీయుడు అంటే ఎవరు? అబ్రహాము కుమారుడు.
అబ్రహాము ఎవరి కుమారుడు? తెరహు కుమారుడు. తెరహు ఎవరి కుమారుడు? వెనక్కి వెళితే షేము కుమారుడు. షేము, హాము, యాపెతు కదా. షేము కుమారుడు. షేము ఎవరి కుమారుడు? నోవహు కుమారుడు. నోవహు మళ్ళీ ఆదాము. ఇలా ఆదాములో నుండి అబ్రహాము సంతానం వాళ్ళైనా ఇప్పుడు మనమైన పంచబడినటువంటి వారము, విభజించబడినటువంటి వారము, లో నుండి వచ్చినటువంటి వారము. అందుకే యిర్మీయా గారు అంటున్నారు, దేవా నేను నీ భాగమును కదా. అలాగే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 119వ అధ్యాయము 57వ వచనము. 57వ వచనం. యెహోవా నీవే నా భాగము. మళ్ళీ గ్రామటికల్ మిస్టేక్. ఎందుకంటే దేవునిలో నుండి మనం వచ్చిన వాళ్ళమే తప్ప మనలో నుండి దేవుడు రాడు కదా. కనుక ఇక్కడ ఏమని ఉండాలి? దేవా నేను నీ భాగము, నేను నీ భాగము. భాగము అనంటే నీలో నుండి వచ్చినటువంటి వాడను. ఇది పిల్లలను గురించినటువంటి వివరణ దేవుడు బైబిల్ ద్వారా తెలియచేస్తున్నటువంటి మాట. ఓకేనా? రైట్. మనము దేవునిలో నుండి వచ్చినటువంటి వారు గనుక ఏమన్నాడు? ఉదాహరణకి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. రెండవ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. 19 మీన్స్ 18లో కలిసి ఉంటుంది. 18 చివర్లో నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఎందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. అంటే మీరు నా పిల్లలు, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉన్నారు అని అంటున్నాడు. ఓకే, అంటే మన విషయమై తాను ఇస్తున్నటువంటి స్పష్టత ఇది. ఇక దేవదూతల విషయానికి వచ్చేసరికి ఏమన్నాడు? నేను వారిని కలుగ చేసి తిని తన దూతలను వాయువులను గాను అగ్ని జ్వాలలను గాను నేను చేసి తిని అని అన్నాడు. అంటే ఈ ప్రకృతిలో ఉండేటువంటి వాయువులు దేవదూతలు, అలాగే అగ్ని అంటే సూర్య నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేవదూతలు. ఓకేనా? అలాగే జలములను గురించి కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనములో మనము ఆ మాటను చూస్తాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం. దీనికి వారు పాత్రులే, నీవు ఈలాగు తీర్పు తీర్చితివి కనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. జలముల దేవదూత అని అన్నాడు. అంటే ఇప్పుడు వాయువుల దూత, అగ్ని జ్వాలల దూత, జలముల దూత. ఓకేనా? రైట్.
యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనములో చెప్పుచున్నటువంటి మాట, ఆకాశమా ఆలకించుము. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఆకాశం ఆలకిస్తుందా? అలాగే భూమి వింటుందా? అంటే ఆలకిస్తుందని చెప్తున్నాడు, వింటుందని చెప్తున్నాడు. ఆలకించగలిగేటువంటి శక్తి ఆకాశానికి ఉంది, విని వివేచించగలిగేటువంటి శక్తి భూమికి ఉంది. ఆ ఆకాశమునకు భూమికి తన బాధని వ్యక్తం చేస్తున్నాడు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. ఇక్కడ పిల్లలు ఎవరు? ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఈ నోవహులో నుండి వచ్చినటువంటి వారు, షేము సంతానం. వీరిని పెంచి పెద్దవారినిగా చేసి తిని, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు అని ఎవరికి చెప్తున్నాడు? మరొక పిల్లలకి కాదు, దేవ దూతలకి, అంటే సేవకులైనటువంటి వారికి తెలియచేస్తున్నటువంటి మాట. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని. అంటే ఈ రకంగా ప్రకృతిలో పంచభూతములు అని ఏవైతే ఎంచబడుచున్నాయో, మనం పిలుచుకుంటున్నామో, అవన్నీ కూడా, అనగా భూమి పదార్థము, ఆకాశం శూన్యము, జలములు ఒక ద్రవము, వాయువులు అంటే వ్యాపకము చెందేటువంటివి, అగ్ని జ్వాలలు మండేటువంటివి. ఈ పంచభూతములు దేవుని యొక్క ఆత్మలు. దేవుని యొక్క ఆత్మలు అంటే దేవుడు కలుగజేయబడినటువంటి ఆత్మలు. వాటిని దేవదూతలు అని అంటున్నాడు. ఈ దేవదూతలు దేవుని కుమారులైనటువంటి వారికి సేవ చేయటానికి ఏర్పాటు చేయబడినటువంటి సేవకులైన ఆత్మలు. ఇప్పుడు అవి ఎలా సేవ చేస్తున్నాయి మనకు? ఎలా సేవ చేస్తున్నాయి అనంటే, భూమిని చూడండి ఎలా సేవ చేస్తున్నది మనకి. భూమి మనకేమైనా సేవ చేస్తుందా? భూమి నుండి మనం ఏమైనా ప్రయోజనము పొందుకుంటున్నామా అనంటే, భూమి మీదనే మనం వాసం చేస్తున్నాం. భూమి నుండి వచ్చినటువంటి సారమే మనము గ్రహిస్తూ ఉన్నాం. భూమి నుండి వచ్చినటువంటి మొక్కలే, ఆ మొక్కల నుండి వచ్చినటువంటి ఆహార పదార్థమే మనం పొందుకుంటున్నాం. అవునా? అలాగే జలముల ప్రయోజనం తెలిసిందే, వాయువుల ప్రయోజనం తెలిసిందే, అగ్ని యొక్క ప్రయోజనం తెలిసిందే. ఇలా దేవదూతల ద్వారా మనము సేవను పొందుతున్నాం. అవి సేవను అందిస్తున్నాయి, మనము సేవను పొందుతున్నాం. ఇలా పంచభూతముల రూపములో పొందుకునేటువంటి సేవ ఒకటైతే, ప్రత్యక్షంగా ఒక గబ్రియేలు లాంటి దేవదూత, ఒక మిఖాయేలు లాంటి దేవదూత, ఇంకా ఇలా అనేకమైనటువంటి దేవదూతలు ఉన్నాయి. అవన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో పలు సందర్భాలలో మనకు సేవ చేస్తూనే ఉన్నాయి. సమాచార రూపంలోనూ, మన వైపున ఉండి పోరాడేటువంటి విషయంలోనూ, మనకు కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉండి కాపాడేటువంటి విషయంలోనూ దేవదూతలు మనకు
నిత్యము సేవ చేస్తూనే ఉన్నాయి. ఇది కుమారుల విషయమును దేవదూతల విషయమును ఉన్నటువంటి స్పష్టమైనటువంటి విషయం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ దేవదూతలలో కూడా క్యాడర్ ఉంది అని చెప్తున్నాడు. క్యాడర్ అనంటే ఇప్పుడు సోల్జర్స్ ఉన్నారనుకోండి, సైన్యాధిపతి అంటే కమాండర్, అందులో మళ్ళీ శతాధిపతి, సహస్రాధిపతి అని ఉంటారు. అంటే సేవకులు, ప్రధానమైన సేవకులు, అంటే ముఖ్యమైన అనేది ఏదైతే ఉంటుందో అలాంటి ముఖ్యమైనటువంటి ఈ సేవకులలోనే ముఖ్యమైనటువంటి సేవకులు లేదా దూతలలోనే ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి దూతలు ఉన్నవి అని చెప్తున్నాడు. ఓకే. యూదా పత్రిక 1వ అధ్యాయము, యూదా పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసెను. అంటే దేవునికి ఎదురు తిరిగి పరలోకముల నుండి త్రోయబడి పాతాళమునందున్నటువంటి నరకమునకు పంపబడినటువంటి దేవదూతల యొక్క నాట్ ఎ సింగిల్, ఇక్కడ బహువచనము మాట్లాడుతున్నాడు. ఆ దేవదూతలు ఒకనాడట ఎలాంటి పొజిషన్లో ఉన్నటువంటి దేవదూతలట? ప్రధానత్వము, అంటే ప్రధాన దేవదూతలు. దేవదూతలలో ప్రధాన దేవదూతలు ఉన్నాయి. అవునా? అవును. అలాగే 9వ వచనం మనం చూసినట్టయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అని అన్నాడు. ఈ మిఖాయేలు ఎప్పుడు కూడా ఈ యుద్ధము అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడైతే ఉంటుందో ఆ రంగంలో ఎక్కువగా వాడబడినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది మిఖాయేలు. అదే గబ్రియేలు అనుకోండి, శుభ సమాచారము చేరవేసేటువంటి క్రమంలో గబ్రియేలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే. అంటే విభాగాల వారిగా పనులకి కేటాయింపబడినటువంటి వాళ్ళు. అంటే దూతలు, ప్రధాన దూతలు, ఇలా క్యాడర్ ఉంది. ఈ క్యాడర్ అంతా కలిపి ఎంతమంది వీళ్ళు అనంటే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనంలో ఏం చెప్తున్నాడు? నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ఈ దేవదూతల యొక్క లెక్క ఏంటట? కోటి అని కూడా అనలేదు అక్కడ, కోట్ల కొలది. అంటే నంబర్ ఆఫ్, అంటే చాలామంది దూతలు అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దేవదూతలు కోటాను కోట్లుగా ఉన్నారు. దేవదూతలు ఆత్మలు, అవి కలగచేయబడినటువంటివి, అవి సేవకులు, పంచభూతములలో ఉన్నవి, పంచభూతముల రూపములలో ఉన్నవి, ఇంకా ఆత్మలుగానే ప్రత్యక్షంగా సేవ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. వీరిలో ప్రధానులు కూడా ఉన్నారు. వీరి సంఖ్య కోటాను కోట్లు. ఈ కోటాను కోట్లుగా ఉన్నటువంటి దేవదూతలు
ప్రత్యక్షంగా మనకు సేవ చేస్తున్నవి కొన్నైతే, మనం పుట్టక ముందు నాటి నుండి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటున్నటువంటి దేవదూతలు కొన్ని ఉంటున్నాయి. అవి ఏం చేస్తున్నాయి అనంటే దేవుని స్తోత్రం చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకి యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప గుమ్మముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా అని అన్నాడు. అంటే దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని అంటూ సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని చెప్పి స్తోత్రం చేస్తున్నారు. ఈ శబ్దానికి ఆయన ఉంటున్నటువంటి వాసము యొక్క గడప గుమ్మములు ఏవైతే ఉంటాయో అవి కదిలేటువంటి విధంగా, అంటే అంత శబ్దముతో అవి స్తోత్రం చేస్తున్నాయి. అవి అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు అనేటువంటిది మనకు క్వశ్చన్ వస్తుంది కదా. 2వ వచనం మనం చూసినట్టయితే, ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. శరాపులు నిలిచియుండిరి. శరాపులు అనగా క్రింద నెంబర్ ఇచ్చి 1వ నెంబర్ ఇచ్చాడు కదా. ఫుట్నోట్లో ఏమన్నాడు? మహాదూతలు. మహాదూతలు. ఈ మహాదూతలే దేవుణ్ణి స్తోత్రం చేస్తూ వస్తున్నాయి. ఎప్పటి నుండి? ఈ లోకము పుట్టక ముందు నాటి నుండి. ఈ భూలోకము పుట్టక ముందు నాటి నుండి. భూలోకం పుట్టక ముందు నాటి నుండి అనంటే మనము పుట్టక ముందు నాట నుండి. అవునా? మనం పుట్టక ముందు నాటి నుండి దేవుని ముఖమును కనిపెట్టుకొని ఉంటూ దేవుణ్ణి స్తోత్రం చేస్తున్నాయి. దేవుని ఆజ్ఞను నెరవేరుస్తూ వస్తున్నాయి. ఏమండి? విననివి వినకపోగా వింటున్నవి మాత్రము క్రమముగా దేవుని యొక్క ఆజ్ఞ మేరకి తన యొక్క సేవను చేస్తూ వస్తున్నాయి, పరిచర్యను జరిగిస్తూ వస్తున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాటి యొక్క నిబద్ధత ఎంత గొప్పది అని తెలియచేయటానికి శిష్యులకు ప్రార్థన నేర్పించేటువంటి క్రమములో యేసు ప్రభుల వారు అన్నటువంటి మాట, అయ్యా, పరలోకమందు నీ చిత్తము నెరవేరుచున్నట్లుగా భూమి మీద కూడా నెరవేరునుగాక అనేటువంటి మాట శిష్యుల ద్వారా పలికించాడు. మనకు అది మత్తయి సువార్తలో ఉంటుంది కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనంలో నుండి చూసినట్టయితే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని అంటున్నాడు. దేవుని చిత్తము పరలోకమందు నెరవేరుచున్నదట. ప్రజలందరూ భూమి మీద ఉంటే, మిగిలిన భక్తులు పరదైసులో ఉంటే, పరలోకములో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి వారెవరు అనంటే దేవదూతలు. దేవదూతలు నిబద్ధతతో ఒక క్రమములో భయము కలిగి, భక్తి కలిగి దేవుడికి పరిచర్య చేస్తూ ఉన్నాయి, దేవుని చిత్తమును జరిగిస్తూ వస్తున్నాయి. ఇక్కడ
దేవదూతలు దేవుని చిత్తమును జరిగిస్తూ వస్తున్నాయనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ భూమి మీద కూడా నెరవేరును గాక అనంటే, ఇదిగో పిల్లలైనటువంటి మీరు దేవుని చిత్తమును నెరవేర్చాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. అంటే దేవదూతలు దేవుని యొక్క ఇష్టమును నెరవేర్చేటువంటి క్రమంలో మొదటి నుండి ఇప్పటి వరకు కూడా ముందు వరుసలోనే ఉన్నాయి. ఇక ఈ దేవదూతలను అర్థం చేసుకునేటువంటి క్రమంలో పొరపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవి నిన్నటి దినమున మనం గమనించాం. దేవదూతలకి ఆతిథ్యం ఇవ్వటం, దేవదూతలకి సాష్టాంగపడటం, ఇలాంటి సంగతులన్నీ నిన్నటి దినమున మనం గమనించాం. ఇక ఈ దూతల విషయంలో పొరపడినటువంటి కొన్ని సందర్భాలు మనకు కనబడతాయి. అది ఎలా అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, ఇప్పుడు చాలామంది చాలా రకాలైనటువంటి మైథాలజీలో, అంటే ఇది ఇక్కడ హిందూ మైథాలజీ కావచ్చు, గ్రీకు పురాణాలు కావచ్చు, రోమన్ గ్రంథాలు కావచ్చు, వాళ్ళ ఆధ్యాత్మిక విధానాలు కావచ్చు, ఈజిప్టు వాళ్ళు కావచ్చు, ఇలా ఎవరిని చూసుకున్నా కూడా వీరు ఎవరిని పూజిస్తారు అనంటే ప్రకృతిని పూజిస్తారు. వాయుదేవుడని, గంగా మాత అని, అగ్నిదేవుడు అంటే సూర్యుడు అని, చెట్లను, ఇలా రకరకాలైనటువంటి వాటిని, ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని పూజిస్తారు. మరి ఇప్పుడు ఈ అగ్నిదేవుడని, వాయుదేవుడని, జలముల దేవుడని, సూర్యుడని, చంద్రుడని, బృహస్పతి అని, అంగారకుడని, నంది అని, సర్పము అని, ఇలా వీటన్నిటిని పూజిస్తున్నారు అనంటే ఇవన్నీ ఏంటి అసలు? యాక్చువల్గా దేవదూతల ద్వారా కలుగజేయబడినటువంటివి. దేవదూతల ద్వారా కలగజేయబడినవి అంటే ఈ ప్రకృతిని పూజిస్తున్నారు అంటే పరోక్షంగా ఎవరిని పూజించినట్టు తెలుసా? దేవదూతలను పూజించినట్లు. ఇప్పుడు తెలియక దేవదూతలకు సాష్టాంగపడటమే కాదు, దేవదూతలను పూజిస్తున్నారు వీరు. ఇప్పుడు ఈ దేవదూతల పేరటనే ప్రతిమలు తయారు చేయబడుచున్నాయి. నంది రూపం కానీ, సర్పం రూపం కానీ, సూర్యుడి రూపం కానీ, అవునా, రకరకాల రూపాలలో ప్రతిమలు చేయబడుచున్నాయి. ఈ ప్రతిమలకు గుడులు కడుతున్నారు. ఈ గుడులలో క్రతువులు చేస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరిని పూజిస్తున్నారన్నమాట? ఎవరిని పూజిస్తున్నారు అనంటే దేవదూతలను దేవతలుగా పూజిస్తున్నారు. దేవతలనుగా పూజిస్తున్నారు. దేవదూతలను కాస్త దేవతలను చేశారు వీళ్ళు. అది మనం స్పష్టంగా గమనించాల్సినటువంటి విషయం. ఉదాహరణకి కీర్తన గ్రంథము 97వ అధ్యాయము, కీర్తనలు గ్రంథము 97వ అధ్యాయము 6వ వచనం నుండి మనము చూసినట్టయితే, 6వ వచనం నుండి, ఆకాశము ఆయన నీతిని తెలియచేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. వ్యర్థ విగ్రహములు అన్నాడు, చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు అంటే ఏంటి? ఇక్కడ
చెప్పబడుతున్నట్టు సీక్వెన్స్ ఏంటన్నమాట? చెక్కబడినటువంటి ప్రతిమలన్నీ కూడా దేవదూతలకు సంబంధించినటువంటివి. ఈ దేవదూతలను వారు దేవతలు అని భావిస్తున్నారు. అందుకే పౌలు గారు ఏమంటారంటే దేవతలు అనబడుచున్నవి అని అంటాడు. ఆ దేవతలు అనబడుచున్నటువంటి దేవతలు దేవునికి నమస్కారం చేస్తున్నవి అంటే మరి నిజమే కదా, దేవదూతలన్నీ దేవునికి నమస్కారం చేస్తున్నాయి. దేవునికి దేవదూతలన్నీ నమస్కారం చేస్తుంటే ఆ దేవదూతలకి దేవతలు అంటూ వెంటబడుతూ మనుష్యులు నమస్కారం చేస్తున్నారు. ఓకే, యోహాను లాంటి వారైతే నమస్కారం చేస్తే దేవదూత వెంటనే చెప్పింది, నేను నీలాంటి పరిచారకుడినే, నాకు కాదు దేవునికే నమస్కారం చేయాలని దేవదూత స్పష్టతనిచ్చింది. ఇక్కడ కూడా చెప్పబడుచున్నప్పటికీ మనుషులు వినక మొండి వైఖరితో మా విశ్వాసం అండి, మా ఇష్టం అండి, మాకు నచ్చినదండి, మేము ప్రకృతిని ఆరాధిస్తాం, ప్రకృతినే ప్రేమిస్తాం, ప్రకృతినే పూజిస్తాం అని చెప్పి మొండి వైఖరితో వెళుతున్నటువంటి ఒక విధానాన్ని ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలలో మనం చూస్తూ ఉంటాం. వీళ్ళందరూ చేస్తున్నది వాస్తవానికి దేవతలు, దేవుళ్ళు అని పేర్లు పెట్టి చేస్తున్నటువంటి ఆరాధన లేదా పూజ ఏదైతే ఉందో అదంతా కూడా వీళ్ళు ఎవరికి చేస్తున్నారంటే దేవదూతలకి చేస్తున్నారు. మరి దేవదూతలకు అదేమైనా నచ్చుతుందా? దేవదూతలకు భయం సుమి. అరే మనం అంతా దేవుణ్ణి పూజించాలి, మీరు మమ్మల్ని పూజిస్తున్నారు, ఇప్పుడు మేము దేవునికి ఏ ముఖం పెట్టుకొని మేము సమాధానం చెప్పుకోవాలని చెప్పి అవి భయపడుతూ ఉంటాయి. అందుకే యోహాను గారు నమస్కారం చేసినప్పుడు ఏమన్నది? దేవదూత ఏమన్నది? సుమి, నాకు సాష్టాంగపడకూడదు, దేవునికే సాష్టాంగపడాలి. ఇప్పుడు అలాంటి సుమీలు ఒక రోజుకి ఎంతమంది విషయంలో దేవదూతలు చెప్తూ ఉంటాయి? సుమీల్ అంటే అదే జపాన్ లాంగ్వేజ్ అనుకున్నారు. అంత ఘోరంగా పరిస్థితి నెలకొని ఉన్నది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 18వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 18వ వచనం. ఎఫీకూరీలలోను స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదురుబోతు చెప్పుచున్నది ఏమిటని చెప్పుకొనిది. అతడు యేసును గూర్చి పునరుత్థానమును గూర్చి ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిది. చాలామంది మనవారు సువార్తకు వెళ్ళి వారు పూజిస్తున్నటువంటి వాటిని దయ్యములు అంటున్నారు అనేటువంటి ఒక నెపమును మోపుతూ ఉంటారు. కానీ వాస్తవానికి పౌలు గారు సువార్త ప్రకటించడానికి వెళితే అక్కడున్నటువంటి జనములు అంటున్నారట, పౌలు గారే ఎవరిని ప్రకటిస్తున్నారు అని అంటున్నారట అంటే అన్య దేవతలను, అనగా అక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు. ఫుట్ నోట్లో ఏమిచ్చాడు? మూల భాషలో దయ్యములను అని అన్నాడు. దేవదూతలను అంటే ఇక్కడ దేవతలను అనేటువంటి పదోక్తి చేసి దానికి ఫుట్ నోట్లో దయ్యములు అంటే వారు ఏమన్నారంటే దయ్యములను ప్రకటిస్తున్నారు అంటే ఉల్టా. ఓకేనా? అంటే ఈ దయ్యములను దేవదూతలు, ఆ దయ్యములను దేవతలు అని భావించటము జరిగింది. మరి దయ్యములంటే ఎక్కడి నుండి వచ్చినటువంటివి? దేవదూతలే దయ్యములుగా మారినటువంటివి మనకు తెలుసు, పరలోకంలో నుండి పడగొట్టబడితే. ఓకే, ఇది దేవదూతలను గురించినటువంటి కాన్సెప్ట్. ఓవరాల్గా మనకు అర్థమైనటువంటి విషయము, మనము అంటే మనుష్యులు
దేవుడైన ఆత్మలో నుండి విభాగింపబడి వచ్చినటువంటి వారు. దేవదూతలు అనేటువంటి ఆత్మలు దేవుని చేత కలగజేయబడినటువంటి ఆత్మలు. అవి పలు విధాలుగా సేవ చేస్తున్నాయి. ప్రత్యక్షంగా ఇంకా ఆత్మలుగానే ఉంటూ సేవ చేస్తున్నటువంటి ఉన్నాయి. ఆత్మలైన దేవదూతలు ఈ ప్రకృతి రూపంలో మారి సేవ చేస్తున్నటువంటివి ఉన్నాయి. ఈ వ్యత్యాసము తెలియక దేవదూతలనే దేవతలు అని భ్రమించి వాటిని పూజించి సేవిస్తూ వస్తున్నది ఈ ప్రపంచం. వాటిని పూజించి సేవిస్తూ వస్తున్నది. ఇక మరి ఆ యోబు గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ మాట దేవదూతలు అన్న చోట దేవుని కుమారులు అని ఉంది కదా అనంటే, ఇప్పుడు ఇంత సుదీర్ఘమైనటువంటి వివరణలో అక్కడ దాన్ని మనం ఏమని గమనించాలి, ఏమని అర్థం చేసుకోవాలి అనంటే, అది దేవదూతలే కానీ దేవుని కుమారులు అనేటువంటి విషయాన్ని అనవసరముగా జోడించారు అని. అది పొరపాటున జోడించబడింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏమంటే అలా పొరపాటుగా జోడించబడినటువంటి విషయాలు ఉన్నాయా అనంటే, వ్యక్తుల మూలముగా విషయాలు కానివ్వండి, పదాలు కానివ్వండి, అలాగే గ్రామటికల్గా ఉండేటువంటి విధానము కానివ్వండి, రకరకాలైనటువంటి పొరపాట్లు చోటు చేసుకునే అక్షర దోషాలు, పదదోషాలు, వ్యాకరణ దోషాలు చోటు చేసుకున్నాయి. అలాంటి దోషాలలో ఒక దోషం ఈ దేవదూతలు అన్న చోట దైవకుమారులు అనేటువంటి పదప్రయోగము. ఎందుకంటే హెబ్రీ పత్రికలో స్పష్టంగా చెప్పాడు, నేను దేవదూతలతో ఎప్పుడైనా మీరు నా పిల్లలు అని చెప్పానా అని ఆయన గట్టిగా మాట్లాడాడు. కాబట్టి దేవదూతలు దేవుని పిల్లలు కాదు, వారు దేవుని సేవకులు, దేవుని పిల్లల సేవకులు, పరిచారకులు. ఇది దేవదూతలను గురించినటువంటి విషయం. అయితే 2 రెఫరెన్స్లు మనం నిన్న చెప్పుకున్నాము అని చెప్పి ఈరోజు నేను వాటిని తీసి చదవలేదు. కాకపోతే ఈ పాఠంలో అవి ఉంటేనే బాగుంటాయి. వాటి గురించి మీరు రాసుకోండి రెఫరెన్స్లు. ఓకే, ఒకటి హెబ్రీలో రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం, అలాగే మరొకటి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 8-9 వచనాలు. 19వ అధ్యాయంలో కూడా ఉంటుందన్నమాట. ఓకే, హెబ్రీలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 8-9 వచనాలు. ఓకేనా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా పరమ తండ్రి, మీ మాటలు మాకు అనుగ్రహించారు, విన్నాం. అవగాహన రాహిత్యంతో కాకుండా మంచి అనుభవ జ్ఞానముతో మేము మీ సన్నిధిలో జీవిస్తూ స్పష్టత కలిగి మిమ్మల్ని పూజించి సేవించేటువంటి వారముగా, దేవదూతల ద్వారా సేవను పొందుకుంటూ మిమ్మల్ని సేవించి మీ ఇష్టమును జరిగించేటువంటి వారముగా ఉండులాగున మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని వేడుకుంటున్నాం. ఈ మాటలు విన్నటువంటి మీ పిల్లలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావలసినటువంటి సకల క్షేమాలను దయచేయండి. వారి కుటుంబ సభ్యులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈ దినపు పనులలో వారు ఎక్కడెక్కడనైతే ఉండబోచున్నారో పనులలో తోడై ఉండండి, ప్రయాణములలో తోడై ఉండండి. కుటుంబంలో నెమ్మదిని, శాంతిని, సమాధానం అనుగ్రహించమని మీ పిల్లలందరినీ, మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియ కుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ విస్తృత పరిజ్ఞానము కలిగి దేవుణ్ణే పూజించి సేవించి దైవానుగ్రహమునకు ఎప్పుడూ పాత్రలముగా ఉండాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి
తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడయుండును గాక. ఆమేన్.